నా కన్నీళ్లకు కారణం ఏమిటి? నా నష్టాలకు కారణం ఏమిటి? నా అయోమయమైన జీవితానికి కారణం ఏమిటి? ఒకవేళ నీవు కానీ దావీదులాగా దేవుని ఆలోచన తీసుకోకుండా ఎక్కడుంటే మంచిది కాదు, అక్కడుంటే మంచిది, ఎక్కడికి వెళితే మంచిదని నువ్వు సోది చెప్పేవాడి దగ్గరికి సౌలులాగా వెళ్ళావనుకో, ఏమవుతుంది? నిన్ను పెట్టింది పరిశుద్ధ మందిరములో, నిన్ను పెట్టింది వాక్యపు అనుభవాల్లో, నిన్ను పెట్టింది నీటి వాటలో వారాన నాటాడు, నిన్ను పరిశుద్ధ మందిరంలో పెట్టాడు. ఇక్కడ మంచిది కాదు, అక్కడ మంచిది కాదు, ఈ సహవాసం మంచిది కాదు, ఇది మంచిది కాదు అని ఎంత దూరం వెళతావు? పాపం వెళ్ళాడట, తను అనుకున్నదంటే క్షేమంగా ఉంటాను. కానీ జీవితంలో చివరి ఆ ఒక్క వాక్యం నాకు బాధ అనిపించిందండి. దావీదు మిక్కిలి బాధ పొంది మిక్కిలి ఏడవడం మొదలుపెట్టాడు. నువ్వు ఒడిసెలతో కార్యం చేసావు, నిన్ను చూస్తే జనం భయపడ్డారు, సింహం కూడా గడగడలాడిందిగా, ఇప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? కారణం ఏమిటంటే దేవుని ఆలోచన గాక సొంత నిర్ణయాలు చేయటం. దండం పెట్టి మీ అందరికీ చెబుతున్నాను, మీ కుటుంబ విషయాలను, వ్యాపారమైన, ఉద్యోగం ఏదైనా ఉదయాన్నే మనం బలిపీఠం కట్టాలి. తెల్లవారుజామున మోకరించి ప్రార్థన చేయగలగాలి. వేకువజామున ఆయనకి అన్నీ చెప్పాలయ్యా, ఇంటర్వ్యూకి వెళుతున్నానయ్యా, పరీక్షకి వెళుతున్నానయ్యా, అయ్యో చదువుకి వెళుతున్నానయ్యా, నా బిడ్డను బస్సు ఎక్కిస్తున్నానయ్యా, మేము చేసే ఈ పనులన్నీ ఒక్కడిగాక అన్నీ యాకరువు పెట్టు. నీ ప్రార్థనను ఎప్పుడైతే ఆయన దగ్గరకు వెళతాయో, నా బిడ్డ నా దగ్గర నన్ను సలహా అడుగుతున్నాడు, నా మీద భారం మోపుతున్నాడు, నేను చెప్పినట్టే చేయాలని కోరుకుంటున్నాడు, ఇతనిని కాపాడుటకు నేను దూతలను పంపిస్తాను.